పెట్టారు గుడ్ బాయ్స్ పెట్టారు. నమస్తే, ఎట్లా అందరు. ఈరోజు వీడియో వచ్చేసి దేని గురించి అంటే లైక్ నా ఆర్మ్స్ వర్కౌట్ చూపిద్దామని. ఎంత ఇంటెన్స్ ఉంటుంది, ఎట్లా ట్రైన్ చేస్తాం, అండ్ ఏంటంటే లాస్ట్ 2 monthsలో ఆర్మ్స్ అసలు ఫోకస్ చేయలే అనమాట. సో ఇప్పుడు ఫోకస్ చేసినాం. సో ఆ ఫోకస్ చేస్తే ఎట్లుంటుంది, ఎంత ఇంటెన్స్ ఉంటుంది అనేది చూపిస్తున్నా. సో చాలా వేరియేషన్లు ఉంటాయి, 9-10 వేరియేషన్స్ ఉంటాయి. ఆల్రెడీ ఒక రీల్ తీసిన అనమాట దాని మీద. బట్ వీడియోస్లో కూడా మనం ఎట్లా ట్రైన్ చేస్తాం, ఆ వేరియేషన్ అండ్ అట్లనే మీకు బెస్ట్ వర్కౌట్స్ అంటే ఏంది, లైక్ ఆర్మ్స్కి బెస్ట్ వర్కౌట్స్ ఏంది, ఎన్ని వేరియేషన్ చేయాలో కూడా ఈ వీడియోలో చెప్తా. సో వీడియో అయితే మొత్తం చూడండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు ప్రీ వర్కౌట్ తాగి వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. సో ప్రీ వర్కౌట్ వచ్చేసి ప్రీ వర్కౌట్లో మనం డైనమైట్ ప్రీ వర్కౌట్ తీసుకుంటున్నాం. మంచిగా ఇంటెన్స్, లాస్ట్ వీడియోలో కూడా ఎత్తున్నా ఇంటెన్స్ పంపిస్తుంది. అండ్ అట్లనే మంచిగా ఉంది, టేస్ట్ కూడా జబర్దస్త్ ఉంటుంది. ట్రై చేయండి. అండ్ నా కోడ్ యూజ్ చేయండి IQ10, ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది. సో వర్కౌట్లో కలుద్దాం. యూట్యూబ్ కానీ వద్దులే, బంద్ చేయకు వద్దుండే. సో ఇంకేది మరి, ఇప్పుడు ఇంకా కరెక్ట్ దగ్గర ఒక 215-220 days అయిపోయింది మన కాంపిటీషన్కి. సో మంచిగా నడుస్తుంది వర్కౌట్ కానీ డైట్ కూడా ఆన్ పాయింట్ ఉన్నాం, వర్కౌట్ కూడా ఆన్ పాయింట్ ఉన్నాం. అండ్ నెక్స్ట్ వీక్ వర్కౌట్ కూడా చేంజ్ అవుతుంది. సో అది ముచ్చట. అండ్ అట్లానే సో ఫస్ట్ వేరియేషన్ వచ్చి లాటరల్ రేస్ అనమాట. సో ఇవి వచ్చేసి 6 sets ఉంటాయి. 6 sets వీక్ మొత్తంలో ఒకటేసారి ట్రైన్ చేస్తాం. అది ఒకటే రోజు ట్రైన్ చేస్తాం, అది ఆర్మ్ డే రోజు ట్రైన్ చేస్తాం, ఇంటెన్స్గా ట్రైన్ చేస్తాం అనమాట. సో 6 sets అంటే మెంటల్ అయిపోతుంది. వెయిట్ కూడా ఎక్కువ వేసుకోవాలి, రెప్యుటేషన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాను నేను. ఎందుకంటే పోయే రోజులలో కూడా రెప్స్ మీదే చూసుకుంటాం. ఎందుకంటే 15-20 reps ఇచ్చిండు, అందులో 5 partials ఇచ్చిండు. సో ఈయనే మొత్తం జరిగిపోతుంది. దాని తర్వాత ఆర్మ్స్ అన్నప్పుడు ఇంకా మొత్తం జరిగిపోతుంది. సో లెట్స్ గో. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఇట్లా చేయాలన్నమాట. సేమ్ గోస్ విత్ రైట్. ఈ ఫస్ట్ దానికి ఫుల్ ఇంటెన్స్ ఉంటుంది, మొత్తం చెడ్డి చినిగిపోతుంది నాకైతే, కానీ మజా వస్తుంది. ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి ఇంక్లైన్ డంబుల్ కల్స్ అనమాట. ఇది నా ఫేవరెట్. ఇది ఇట్లానే వేయచ్చు, కేబుల్తో అయినా వేయచ్చు, కానీ ఇట్లా వేస్తే మస్తు ఇంపాక్ట్ ఉంటుంది. డైరెక్ట్ 10 kgs తీసుకున్నా, ఎందుకంటే ఫస్ట్ సెట్ హెవీగా వెళ్ళిపోతా. సో ఇది వచ్చి ఫస్ట్ వేరియేషన్. ఇంకా ముందు ఎన్ని ఉన్నాయి చూపిస్తా. కమెంట్లో ఓవర్ ట్రైన్ అయితే అనకండి. లైక్ మనం ఇంటెన్సిటీ వేరే ఉంటుంది, లైక్ డిఫరెంట్ ఉంటుంది కంపేర్ విత్ అదర్ పీపుల్. సో అట్లా అనమాట. చలో లెట్స్ గో. సో 12 reps అయితే వచ్చినాయి. సో ప్రతి దాంట్లో ఒకటే సెట్ చూపిస్తాను అనమాట. ఇంకోటి ఏంటంటే చాలా వరకు బిగినర్స్ ఏంటంటే బైసెప్ కానీ ట్రైసెప్ కానీ వర్కౌట్ స్టార్ట్ చేయగానే డంబుల్ తీసుకుంటారు, వెయిట్లు తీసుకొని ఇట్లా లేపుతూనే ఉంటారు. అది బైసెప్కి తప్ప మిగతా అన్ని చోట్ల పడుతుంది. దానివల్ల ఏమవుతుంది అంటే ఇంజురీ అయ్యే ఛాన్సులు కూడా ఉంటుంది. సో ఇది ఎట్లా చెప్తున్నా అంటే, నేను కూడా ఫస్ట్ బిగినర్ జిమ్ పోగానే అంటే లైక్ ఇట్లా ఉంటుంది వచ్చాం ఏమంటారు దాంట్లో బీ స్టేజ్ అనమాట. అంటే బిగినర్ స్టేజ్లో ఎట్లుంటుంది అంటే, అరే డంబుల్ చూడగానే ఒక తెలియని ఆనందం వచ్చేస్తుంది, చూడంగానే పోయి లేపేస్తాం ఏది పడితే అది. అది లేపినప్పుడు ఇంజురీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నాకు ఆల్మోస్ట్ ఇంజురీ అవుతుండే, అందుకని వితౌట్ గైడెన్స్ ఏం తెలియకుండా రప్ప లేపితే మీ బాడీ కూడా రప్ప అవుతుంది. ఇంటికి కూడా జల్దీ పోయి రప్ప అవుతావు, తర్వాత హాస్పిటల్లో కూడా పడతావు. సో అట్లా చేయకండి. ఏదన్నా ఒక ప్రాసెస్ ఉంటుంది, ఆ ప్రాసెస్ని ఫాలో అవ్వండి. సో అదనమాట. సో నెక్స్ట్ వేరియేషన్లో కలుద్దాం. నెక్స్ట్ వేరియేషన్ ఏందో కూడా చెప్తా. ఇంకోటి, ఈ అన్ని వర్కౌట్స్లో నా ఫేవరెట్ వర్కౌట్స్ కూడా ఉన్నాయి కొన్ని.
లైక్ సెట్ నెక్స్ట్ వేరియేషన్ వచ్చి సెట్ 21 అంటారు. అది నేను బిగినింగ్ స్టేజ్ నుంచి కొడుతున్నా, అది బాగా పడుతుంది. అది కొట్టినాక నీ చెయ్యి అయితే లేవదు అనమాట. బైసెప్లో సెకండ్ వేరియేషన్ వచ్చేసి దీని బైసెప్ కర్ల్స్, కానీ దీన్ని సెట్ 21 అంటారు. ఎట్లా అంటే ఇట్లా ఒక 7 reps చేస్తాం, ఇట్లా ఒక 7 reps చేస్తాం, ఓవరాల్లో 7 reps చేస్తాం. ఇది చేసినాక నీ చేతులు లేచినాయి అనుకో, ఇది చేసినాక నా చేతులు అయితే లేవు. ఎందుకంటే నేను ఇది లాంగ్ టైం నుంచి చేస్తున్నా, మస్తు పడుతుంది, బాగుంటుంది వర్కౌట్ కూడా. కానీ నేను బార్బెల్తో వేస్తుండే ఎప్పుడు, మొన్నటిదాకా రోప్తో కేబుల్స్తో వేసిన. ఇప్పుడు ఎందుకో డంబుల్స్తో వేయబుద్ది అయింది, డంబుల్స్తో వేస్తున్నాం. సో ఎట్లయినా వేయచ్చు, మీరు ప్రిఫర్ ఎట్లయినా చేసుకోవచ్చు అనమాట. కానీ చేసేది మాత్రం 21 reps వచ్చేలా చేసుకోవాలి అట్లా. సో చూడండి ఒకసారి ఎట్లా చేస్తా అనేది. అండ్ ఒకవేళ మీరు ట్రై చేయాలనుకుంటే పక్కా ట్రై చేయండి, వర్త్ అనమాట ఈ వర్కౌట్ అయితే. ఈ వేరియేషన్ అయితే వర్త్, ట్రై చేయండి. 1 2 3 4 5 6 7. నెక్స్ట్ పైన నుంచి 1 2 3 4 5 6 7. ఇప్పుడు ఓవరాల్గా 1 2 3 4 5 6 7. ఏంటంటే ఇంకోటి, డంబుల్స్తో ఇంపాక్ట్ ఉంది, కానీ మీకు ఎక్కువ ఇంపాక్ట్ ఉండాలంటే బార్బెల్ రాడ్తో వేయండి. అది కూడా ఎంటీ రాడ్తో వేయండి, మజా పడుతుంది. నువ్వు బిగినర్ అయితే ఎంటీ రాడ్ తీసుకునేవి, దానికి మించి ఎక్కువ అడ్వాన్స్ అయితే పోకు, వెయిట్లు అయితే అస్సలు వేసుకోకు. ఎంటీ రాడ్తో ఇటు 7 ఇట్లా 7, ఓవరాల్ 7 కొడితే చినిగిపోతుంది అనమాట. సో ట్రై చేసినాక కామెంట్లు ఎట్లుందో చెప్పండి. నెక్స్ట్ వేరియేషన్ ఏందో కూడా చూపిస్తా, చాలా వేరియేషన్లు ఉన్నాయి. అప్పటికి మనది కంప్లీట్ అవుతుందో లేదో కూడా తెలియదు వీడియో. సో లెట్స్ గో. ఇట్లా కూర్చున్నాయిందని నవ్వకండి, ఇది స్పైడర్ కల్స్ పొజిషన్ అనమాట, ఇంక్లైన్ స్పైడర్ కల్స్. ఇది వచ్చి 3 sets ఉన్నాయి. సో ఫస్ట్ సెట్ మన 15 kgs చేస్తున్నాం. సో ఇది కొంచెం ఈ రాడ్ పట్టుకోవడం, ఇంకో మనిషి లేకపోతే ఇది చేయడానికి కొంచెం కష్టం అవుతుంది. బట్ మనకి ఇట్లాంటి బాగా జిగ్జాగ్ రాడ్ ఉన్నప్పుడు, ఇట్లా 15 kgs ఇట్లా ఉన్నప్పుడు ప్లేట్స్ వేసుకోకుండా డైరెక్ట్ ఉందనుకోండి, ఈజీ అవుతుంది. సో లెట్స్ గో. 3 4 5. నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి సింగిల్ ఆర్మ్ హ్యామర్ కర్ల్ అనమాట. లైక్ మనం ఈ రోప్తో కూడా వేస్తాం డబుల్ హ్యాండ్స్కి. మనం ఇప్పుడు ఓన్లీ మనకేం రాసిందంటే వర్కౌట్ ప్లాన్లో వచ్చేసి సింగిల్ ఆర్మ్ హ్యామర్ కర్ల్. ఇది డంబుల్తో కూడా వేయచ్చు. నేను ముందుగా డంబుల్తో వేస్తుండే, కానీ హ్యామర్ లైక్ రోప్తో వేయడం వల్ల చాలా ఇంపాక్ట్ పడుతుంది. అండ్ నీకు మైండ్ మజిల్ కనెక్షన్ కూడా మంచిగా దొరుకుతుంది అనమాట. సో ఇన్ కేస్ మీరు డంబుల్స్తో హ్యామర్ కర్ల్ కొడుతున్నట్టయితే మంచిగా కొట్టండి, కానీ దీన్ని కూడా ఒకసారి ట్రై చేయండి. దీన్ని ట్రై చేసినాక డంబుల్తో కొట్టడం వదిలేస్తారు, అది నా గ్యారంటీ. సో ఇది వచ్చేసి ఎన్ని సెట్స్ ఉన్నాయి, లైక్ అరౌండ్ 3 to 4 sets ఉన్నాయి. సో ఇప్పుడు వచ్చేసి 15 kgsతో కొడుతున్నాయి. ఇది హెవీ కూడా వెళ్ళకండి. హ్యామర్ కర్ల్స్ ప్రతి ఒక్కరు చేసే మిస్టేక్ ఏంటంటే హెవీ వెయిట్ వేసేసుకుంటారు. లైక్ ఇక్కడ కేబుల్స్తో వేస్తున్నట్టయితే హెవీ వెయిట్ వేసుకొని దన కొట్టేస్తారు. అదే డంబుల్స్తో చేస్తున్నట్టయితే హెవీ సీదా 15 kgs 10 kgs, చాలామందిని చూసిన 10 kgs వేసుకొని కొడతారు, ఇట్లా ఊగుతారు, ఇట్లా అట్లా వేయకండి. తక్కువ వెయిట్ వేసుకోండి, ఎక్కువ రెప్స్తో కొట్టండి. ఆ వెయిట్ అనేది నీ కంట్రోల్లో పెట్టుకోండి, సరిపోతుంది. చలో 1 2 3 4 5 6. ఎక్కువ రెప్స్ అయితే రావు, లైక్ 14 నుంచి. నేను ప్రతి దాంట్లో నేను ప్రతి వర్కౌట్లు ప్రతి వేరియేషన్లో నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ సెట్ కొడతా కదా, హెవీ వెయిట్ వేసుకుంటా, మ్యాక్సిమం 12 reps వచ్చేలా చూసుకుంటా. ఎందుకంటే ఫస్ట్ సెట్కి ఎనర్జీ మంచిగా ఉంటుంది, కంప్లీట్ ఎనర్జీ మొత్తం ఫస్ట్ సెట్లో యూటిలైజ్ చేస్తాను అనమాట. సో ఇన్ కేస్ లైక్ అందరూ ఉల్టా చేస్తారు, ఏం చేస్తారంటే 2 things చేస్తారు. తక్కువ వెయిట్ వేసుకుంటారు, ఫస్ట్ తక్కువ, సెకండ్ది కొంచెం ఎక్కువ, దాని తర్వాత ఇంకొంచెం ఎక్కువ ఇట్లా చేస్తారనమాట. కానీ ఇంకొక థింగ్ ఎట్లా చేస్తారంటే ఒకటే వెయిట్, అంటే ఇప్పుడు మీరు 20 kgs డంబుల్ తీసుకున్నా లేకపోతే 10 kgs పెట్టినా కూడా 10 kgsతోనే 3 to 4 sets పర్ఫామ్ చేసిస్తారు.
అది కూడా మంచిది అనమాట. నేను అట్లా కూడా పర్ఫామ్ చేసిన, అట్లా కూడా పడితే. ఎందుకంటే హెవీ వెయిట్ వేసుకొని దాంట్లోనే 15 reps 12 reps 10 reps వరకు 10 reps దాకా లాగుతారు అనమాట. దట్ ఈజ్ ఆల్సో బెస్ట్ థింగ్ అనమాట. సో నేను ఇట్లా చేస్తా, అట్లా చేస్తా. ఫస్ట్ థింగ్ అయితే ఫస్ట్లో చేస్తుండే బిగినర్ ఉన్నప్పుడు. అట్లా చేయడం వల్ల ఏంటంటే ఫస్ట్ సెట్ ఎనర్జీ మొత్తం ఆగిపోతుంది, లాస్ట్ సెట్కి యూటిలైజ్ చేయాల్సి వస్తుంది. అప్పుడు ఫస్ట్ 2 sets చేసి బొక్క అనిపిస్తుంది. సో అందుకనే నేను ఉల్టా చేస్తున్నా. సో మీరు కూడా అట్లనే ట్రై చేయండి. సో మన ఇప్పుడు బైసెప్ అయితే అయిపోయింది, నెక్స్ట్ ట్రైసెప్ అనమాట. ట్రైసెప్కి వచ్చేసి 3 వేరియేషన్స్ ఉన్నాయి. ఒకటే వేరియేషన్ చూపెడతా, దాని తర్వాత ఇంటికి వెళ్ళినాక పోస్ట్ వర్కౌట్ మీల్ చూపిస్తాను. ఎందుకంటే ఆల్మోస్ట్ జిమ్లో జనాలు వచ్చేసారు, సో టైం కూడా అయిపోయింది. సో ట్రైసెప్కి వచ్చేసి రోప్ పుష్ డౌన్ ఒకటి, ట్రైసెప్ రోప్ పుష్ డౌన్, ట్రైసెప్ ఎక్స్టెన్షన్, ఇంకోటి వచ్చేసి కిక్ బ్యాక్స్ ఉన్నాయి. దాంతో ఎండ్ అయిపోతుంది అనమాట. సో అది ఎప్పుడైనా వేరే వీడియోలో చూపిస్తా. సో ఒక సెట్ అయితే చూపిస్తా. 1 2 3. సో నా బాడీ కండిషన్ చూపిస్తా ఎట్లుంది కరెంట్లీ అని. అండ్ జూన్ వరకు మన బాడీ కండిషన్ ఎట్లయితుందో కూడా చూపిస్తాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు కొంచెం ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. అండ్ మ్యాక్సిమం ఇప్పుడు 63 kgs ఉన్నా. నేను జూన్కి వచ్చే లోపల 63 నుంచి 58 57 అట్లా డ్రాప్ అవుతా. సో ఇదన్నమాట బాడీ కండిషన్. ఓవరాల్ ఫ్యాట్స్ ఉంటుంది, ఫ్యాట్ లైక్ యాప్స్ విజిబిలిటీ అయితే కొంచెం లైట్ ఉంది. బట్ వచ్చే జూన్ లోపల మన యాప్స్ విజిబిలిటీ కూడా వస్తుంది అండ్ కండిషన్ కూడా గలీజ్గా తయారవుతుంది. ఇదన్నమాట కండిషను. సో నెక్స్ట్ 6 months. సో ఇందాక ఏంటంటే అది చూపిస్తాను కదా ఏంది పోస్ట్ వర్కౌట్ మీల్. బట్ ఏమైందంటే ఆకలి ఎక్కువ చేసి డైరెక్ట్ తినేసిన, సీదా ఇప్పుడు వాకింగ్కి వచ్చిన. వాట్సాప్తో పాటు వాకింగ్ చేస్తున్నా. ఆల్మోస్ట్ స్టెప్స్ అయిపోయినాయి. అంటే లైక్ మనది ఏంటంటే స్టెప్స్ వచ్చేసి 15,000 స్టెప్స్ అనమాట రోజుకి వచ్చి. ఇప్పుడు కరెంట్ కార్డియో వర్కౌట్ ఇంటెన్సిటీ కూడా ఉంది. ఆల్మోస్ట్ ఈ కార్డియో వర్కౌట్ నుంచే మనం తిన్న సగం క్యాలరీస్ బర్న్ చేస్తాం. ఇప్పుడు 2700 calories తింటున్నా. సో అది కూడా ఫుల్ డే ఆఫ్ ఈటింగ్ చేస్తా. లైక్ కమింగ్ డేస్లో 1 to 2 ఒక 3 to 4 daysలో చేస్తా అది కూడా. సో ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ అవుతుంది. సో మళ్ళీ రేపు కలుద్దాం, మళ్ళీ ఎప్పుడైనా కలుద్దాం. రేపు అని కాదు, మళ్ళీ షూట్ చేస్తాను.